ఓంకారం అంతా పరమాత్మయే, లోపల బయట. ఈ భావనతో ఓంకారం చేద్దాం. ఓం యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే. ఓం తస్మాద్ యజ్ఞాత్ సర్వహుత రిచః సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాద్ యజుస్తస్మాదజాయత. ఓం యస్మాదరిచో అపాతక్షన్ యజుర్యస్మాదపాకషన్ సామాని యస్య లోమాన్యథర్వాంగిరసో ముఖం స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. స్కంభం తం బ్రూహి కథమస్విదేవ సః. ఓం బృహస్పతే ప్రథమం వాచో అగ్రం ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరిప్రమాసీత్ ప్రేణ తదేషాం నిహితం గుహావి ప్రేణ తదేషాం నిహితం గుహావి. ఓం అగ్నివాయురవిభ్యస్తు త్రయం బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం దుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామలక్షణం ఋగ్యజుస్సామలక్షణం. ఓం శాంతి శాంతి శాంతి.
ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वतः रक्षका सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगत रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदांबा जगत जननी ओम जगतपति विश्वपति चित्तपति वाक्पति चक्षुष्पति आपति परापति शुभस्पति व्रतपति वास्तुष्पति तपस्पति दीक्षापति प्रजापति सर्वभूतपति ओम शाश्वत भ्राता त्राता दाता विधाता प्रदाता शाश्वत बंधु शाश्वत मित्र शाश्वत सखा सर्वबंधु सर्वमित्र सर्वसखा विश्वबंधु विश्वामित्र विश्वसखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा ओम शाश्वत गुरु गुरुणाम गुरु सर्वगुरु विश्वगुरु सनातन गुरु आदि गुरु सत्य गुरु नित्य गुरु शाश्वत आचार्य सर्वाचार्य सत्य नित्य आचार्य परमाचार्य ओम शाश्वत स्वामी सत्य नित्य स्वामी सर्वस्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट ओम शाश्वत न्यायाधीश अर्यमा ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा जगदीश्वरा ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन् ओम सर्वव्यापका विश्वव्यापका ओम सर्वशक्तिमन् सर्वस्वामिन् निराकारा निर्विकारा ओम न्यायकारिन् दयालु ओम अजर अमर अभय अनुपमा ओम नित्य पवित्रा परम पवित्रा ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता ओम प्रभो ओम स्वयंभू ओम शंभु ओम शंभु ओम परिभु ओम शंभव मयोभव प्रभव विभव उद्भव सुभव ओम सर्वानुभू विश्वानुभू अभिभू ओम भू ओम भुवः ओम स्वः ओम भूर्भुवस्वः प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति
జీవనాధార, జీవనేశ్వర, జీవనపతి, జన్మదాత. ఓం సర్వదుఃఖ వినాశక, సకల క్లేశ నాశక, సంకటమోచక, సమస్త అవిద్య అశాంతి భయ నిరాశ నివారక. ఓం సత్చితనంతానంద ఘన స్వరూప, ఆనందదాత, ఆనందకర, సుఖకర, సుఖదాయక. ఓం ఆత్మద బలద జ్ఞానద సర్వద వర్చోద హర్షద ద్రవిణోద ధనద శుభద ఆయుర్ద విశ్వద మోక్షద. ఓం 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 ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఓం ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూరణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమ్నార్థులారా, విశ్వాత్మ, అనంతాత్మ, ఆకాశాత్మ, శాశ్వతాత్మ, శాంతాత్మ, బ్రహ్మాత్మ, పూర్ణాత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, పరమాత్మ, దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఎంత విజ్ఞానం తెలుసుకున్నా, ఎంత గొప్ప మేధావి అయినా, ఎంత యోగాభ్యాసం చేసినా, ఎన్ని ధరించినా, ఎన్ని భరించినా, ఎన్ని సాధించినా, సంపాదించినా, స్వార్థం కొరకైతే వ్యర్థమే. తన స్వార్థం కొరకు ప్రయత్నం చేస్తే అది వ్యర్థమవుతుంది. ఎంత సంపాదించినా, ఎంతైనా సంపాదించండి, అది వ్యర్థమే. నా కొరకి అనుకుంటే కష్టం, వ్యర్థమవుతుంది. ఎన్ని విద్యలు పొందినప్పటికీ, ఎంత సాధించినప్పటికీ, యోగాభ్యాసం చేస్తున్నాం, అది నా కొరకే అనుకుంటే, నా ఆరోగ్యం కొరకే అనుకుంటే, యోగాభ్యాసం చేస్తూ కూడా నా ఆరోగ్యమే అనుకుంటే వ్యర్థం. పరోపకారం కొరకు ఉండాలి. లక్ష్యం మోక్షం ఉండాలి. లక్ష్యం మోక్షం ఉన్నప్పుడే అర్థమవుతుంది. లక్ష్యం మోక్షం కాకుండా ఎన్ని సాధించినా, ఎన్ని సంపాదించినా, ఎంత అధ్యయనం చేసినా, ఖగోళం, భూగోళం, అన్ని పదార్థాల గురించి, అన్ని లోతుల గురించి, రహస్యాల గురించి తెలుసుకున్నా, ఎన్ని పాటించినప్పటికీ, ఎన్ని సాధించినప్పటికీ, ఎన్ని యజ్ఞ యాగాలు చేసినప్పటికీ, స్వార్థం కొరకై అయితే వ్యర్థం. అది స్వార్థం కొరకు కాకూడదు, పరార్థం కొరకు, పరోపకారం కొరకు. ఎందుకంటే పరంపిత పరమాత్మ యొక్క వ్యవహారం అదే. తన కొరకు ఏమీ లేదు, పరోపకారం కొరకే. ఎంత విద్యాభ్యాసమైన, యోగాభ్యాసమైన, ప్రయత్నం చేయాలి పూర్తిగా. పరోపకార బుద్ధి లేకుంటే వ్యర్థమే. భూగర్భాల గురించి,
ఈ సృష్టి గర్భాల గురించి, విశ్వగర్భం గురించి, విశ్వం మొత్తం అంత సాధించినప్పటికీ, సంపాదించినప్పటికీ, తెలుసుకున్నప్పటికీ స్వార్థ సాధన తత్పరులు కాకూడదు. యోగాభ్యాసం యోగాభ్యాసములో కేవలం ఆత్మ పరమాత్మ గురించి అనుకుంటే కూడా అర్థం కానట్టే. ఈ ప్రపంచం ఏమిటి, ఈ జగత్తు, కనిపించే జగత్తు ఏమిటి, ఆ జగత్తు యొక్క సారం ఈ శరీరం, విశ్వసారం ఈ శరీరం. ఈ శరీరం గురించి ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా, ప్రతి అవయవం గురించి, ఈ శరీరం ఉన్న ప్రతి కణం గురించి, ప్రతి అంగం గురించి, బయట అంగాలు, లోపల అంగాలు, ఇంద్రియాలు, ప్రతి నరం గురించి, ప్రతి కణం గురించి తెలుసుకున్నప్పటికి కూడా, ఇంత తెలుసుకున్నప్పటికి కూడా స్వార్థ సాధన తత్పరత ఉండకూడదు. కేవలం నా సుఖం కొరకే, నా ఆనందం కొరకే, కేవలం నా ఆనందమే, నా సంతృప్తి, ఎవరేమైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అది వ్యర్థమే. స్వార్థ సాధన తత్పరవు నా భవేత్. స్వార్థ సాధన తత్పరులు నా భవేత్ కాకూడదు. పరోపకార బుద్ధ్యా వర్తేత. పరోపకార బుద్ధితో వర్తించాలి, వ్యవహారం చేయాలి. పరమాత్మతో కలుస్తున్నాం, మన స్వార్థం కొరకే యోగాభ్యాసం చేస్తున్నాం, నా ఆనందం కొరకే. దానివల్ల నష్టమే, సమయం వ్యర్థం. ఎందుకంటే అనుకున్నది సాధించలేం. మనకు కావాల్సింది బంధన విముక్తి. బంధముక్తి కావాలి, మోక్ష ప్రాప్తి కావాలి, దుఃఖ నివృత్తి. అక్కడ స్వార్థం ఉండాలి. నా దుఃఖాలు ముందు, నా దుఃఖాలు అంటే నాలో ఉన్న అజ్ఞానం. దుఃఖ కారణం జన్మ, జన్మ కారణం ప్రవృత్తి, దానికి కారణం దోషాలు, రాగద్వేష మోహాలు, దోషాలు. దానికి కారణం మిథ్యాజ్ఞానం, అవిద్య. నాలో ఉన్న అవిద్య పోవాలి, నాలో ఉన్న చెత్త పోవాలి, నాలో ఉన్న దుర్గుణాలు పోవాలి సంపూర్ణంగా. విశ్వాని దేవ సవిత దురితాని పరాస్వ. విశ్వాని దురితాని పరాస్వ. హే దేవ సవిత, ఓ దేవ సవిత, పరపిత పరమాత్మ, నాలో ఉన్నటువంటి విశ్వాని దురితాని పరాస్వ. దీనికోసం పూర్ణ ప్రయత్నం చేయాలి. ఇది భద్రం తన్న ఆసువ, అది అందరి కొరకు ఉండాలి. అక్కడ స్వార్థం లేదు. నాలో ఉన్న దుర్గుణాలు, దుర్వ్యసనాలు, కువిచారాలు, చెడు ఆలోచనలు, చెడు భావాలు సంపూర్ణంగా దూరం కావాలి. దానికి పూర్ణ పురుషార్థం చేయాలి. అత్యంత దుఃఖ నివృత్తికి అత్యంత పురుషార్థం అవసరం ఉంటుంది. ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాను, యోగాభ్యాసం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, దానం చేస్తున్నాను, పరోపకారం చేస్తున్నాను. కానీ పేరు కొరకు, ప్రతిష్ట కొరకు, చరిత్రలో, ఇప్పుడు కాకుండా చరిత్రలో నా పేరు ఉండాలి. వ్యర్థం అయిపోయింది, ఫలితం వచ్చేసింది కదా. కోరుకున్నది అదే, చరిత్రలో నా పేరు అంతవరకు ఉంటుంది. మరి మోక్షం లభించదు, దుఃఖ నివృత్తి జరగదు, బంధం, ఈ బంధనాలు పోవు. అందుకే ఎటువంటి స్వార్థం ఉండకూడదు. స్వార్థం లేకుండా ప్రయత్నం చేద్దాం. అందుకే పరమాత్మతో కలవండి. అటువంటి జ్ఞాన విజ్ఞానంతో, పరమాత్మతో కలిపినటువంటి జ్ఞాన విజ్ఞానంతో, యోగాభ్యాసం ద్వారా తన విజ్ఞానంతో, వివేక జ్ఞానంతో, మనస విజ్ఞానేన, మనసు అంటే మన జ్ఞానే, మనస్సు అంటే జ్ఞానం, వివేక జ్ఞానం ద్వారా మేము, వివేక జ్ఞానం ద్వారా నిష్కామ భావనతో పరమాత్మతో కలుస్తున్నాం. పరమాత్మ యొక్క
ఐశ్వర్యాన్ని, పరమాత్మలో ఐశ్వర్యం, పరమాత్మే పరమేశ్వరుడు కాబట్టి అంత ఐశ్వర్యం పరమాత్మే. పరమైశ్వర్యం, ఆ ఐశ్వర్యంలో హాయిగా అన్నీ అనుభవిస్తూ ఉండాలి. అది ఆత్మ ఆనందం. భౌతిక సుఖాలు కూడా పరమాత్మ యొక్క ఐశ్వర్యంతోనే. దేవస్య సవితు సవే, సవే ఐశ్వర్య అనంత ఐశ్వర్యం. పరమాత్మ యొక్క ఐశ్వర్యం అనంత ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యంలో స్వర్గ్యాయ మోక్ష, మోక్ష సుఖం కొరకే. స్వర్గ్యం మోక్షం, శుద్ధమైనటువంటి ఆనందం. స్వర్గ్యాయ మోక్ష సుఖాయ, మోక్ష సుఖాన్ని అనుభవించాలి, అనుభూతి చెందాలి. పొందాలంటే బలం ఉండాలి, శక్తి ఉండాలి. ఆ బలము శక్తి యోగ సాధన ద్వారాని, యోగాభ్యాసం ద్వారాని, యోగ బల ఉన్నతి ద్వారానే సాధ్యమవుతుంది. శక్తి ద్వారానే, యోగ శక్తి ద్వారానే. ముందు విజ్ఞానం ఉండాలి, విడదీసి చూసుకోవాలి ఏది జడము ఏది చేతనము. ఆ చేతనంలో మళ్ళీ ఏది ఏమిటి, నేనేమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ జగత్ ఏమిటి, విశ్వం ఏమిటి, ఈ జగత్తుకు కారణం ఏమిటి, ఉద్దేశం ఏమిటి, ఇదంతా అర్థం చేసుకున్నప్పుడే విశ్వసారమైన శరీరాన్ని అర్థం చేసుకొని, విశ్వం యొక్క లోతుని తెలుసుకొని, ఏమిటి ఈ భూమి ఏమిటి, భూమి లోపల ఏముంది, భూమి పైన ఏముంది, భూమి చుట్టూ ఏముంది, అంతరిక్షంలో ఏముంది, అద్యులోకంలో ఏమున్నాయి, అవి ఎందుకు, వాటి ఉద్దేశం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఇదంతా ఎవరి కొరకు, దేని కొరకు, కారణం ఏమిటి అన్నీ తెలుసుకోవాలి. యోగాభ్యాసం అంటే కేవలం జపం చేయడం కాదు. కళ్ళు మూసుకున్నాను, జపం చేస్తున్నాను, ఏదో ధ్యానం చేస్తున్నాను, నియమాలు పాటిస్తున్నాను, పరోపకారం చేస్తున్నాను సరిపోదు. విజ్ఞానం లేకుండా, వివేక జ్ఞానం లేకుండా పదార్థ జ్ఞానం కూడా ఉండాలి. ఈ పదార్థాలు ఏమిటి, వాటి లోతు ఏమిటి, వాటి కారణం ఏమిటి, వాటి ప్రయోజనం ఏమిటి, ఉపయోగం ఏమిటి అన్నీ తెలుసుకోవాలి. ఇన్ని తెలుసుకున్నప్పటికీ స్వార్థం అంటే వ్యర్థమవుతుంది. స్వార్థ సాధన తత్పరులు కాకుండా చూసుకోవాలి, అది ముఖ్యం. స్వార్థ సాధన కేవలం నా మోక్షం అంటే కూడా మోక్షం రాదు. నాకు మాత్రమే మోక్షం, నేనే మోక్షం పోవాలి ఒంటరిగా అంటే కుదరదు. అందుకే యోగాభ్యాసం చేసి శక్తిని పొంది, యోగ సాధన శక్తితో దేవస్య పరమిత పరమాత్మ యొక్క స్వప్రకాశ ఆనందప్రదస్య, పరమిత పరమాత్మ ఆనందాన్ని ప్రదానం చేస్తాడు. అటువంటి ఆనందప్రదుని యొక్క సవితు సర్వాంతర్యామి యొక్క పరమేశ్వరుని యొక్క సవే అనంత ఐశ్వర్యములో దేనితో యుక్తేన మనస, యోగయుక్తమైనటువంటి శుద్ధ అంతఃకరణం, అది విజ్ఞానం ద్వారా, విజ్ఞానేన శుద్ధ అంతఃకరణం ద్వారా అర్థం చేసుకొని సదుపయోగం చేసుకోవాలి. ఈ జన్మను, ఈ మానవ జన్మను వయం సదా ఉపయుంజీమహి, మేము సదా ఉపయోగించుకుంటాం. సరిగా ఉపయోగించుకోవాలి. పరమాత్మ ఇచ్చినటువంటి అవకాశం ఈ మానవ జన్మ. సదా ఉపయుంజీమహి, ఉపయోగించుకుంటాము. ఉపయోగించుకునే విధానం కూడా పరమిత పరమాత్మ తెలపడం జరిగింది. ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఈ శరీరాన్ని, ఏ విధానం, ఆ క్రమం ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి, ఏ అడుగు ముందు వేయాలి, ఏ అడుగు తర్వాత వేయాలి, ఏ అడుగు తర్వాత ఏ అడుగు వేయాలి. అడుగులు ఒక్కొక్క అడుగు ముందు వేయడమే పద్ధతి, పాదం వేయడమే పద్ధతి, పాదం ధరించడం, పదధతి ధారణ, పాదం ధారణ, అడుగులు వేయడమే, ముందుకు వేయడమే.
అడుగుల ముందుకు వేయడం అంటే క్రమం ఉంటుంది. ఏరుకుంటూ అడ్డం ఏరుకుంటూ వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం, మళ్ళీ అటువైపు రావడం, ఇది పద్ధతి కాదు. ముందుకు వెళ్ళడం అన్నారు దాన్ని. ముందుకు వెళ్ళాలంటే పద్ధతి పాటించాలి. పాదాలను సరిగ్గా ముందుకు వేయాలి, క్రమంగా వేయాలి. అది పద్ధతి. జీవనంలో పద్ధతి ఉంది, క్రమం ఉంది. అన్నింటిలో క్రమం ఉంది, పద్ధతి ఉంది. పద్ధతి లేకుండా ఉండేది, పద్ధతులు పాటించకుండా ఉండేది మానవుడు మాత్రమే. అందులో మనం మాత్రమే, అందులో నేను మాత్రమే. నేనే పద్ధతి పాటించడం లేదు అని అర్థం చేసుకోవాలి. అన్ని ప్రాణులు పద్ధతి పాటిస్తున్నాయి, క్రమం పాటిస్తున్నాయి, విధి విధానాల నియమాలు పాటిస్తున్నాయి. జడ పదార్థాలు కూడా పాటిస్తున్నాయి, గ్రహాల నక్షత్రాలు, పంచభూతాలు పద్ధతి పాటిస్తున్నాయి, అన్నీ పాటిస్తున్నాయి. అణువులు, పరమాణువుల కణాలు కూడా పద్ధతి పాటిస్తున్నాయి, విధానాలు పాటిస్తున్నాయి. వాటి కొరకు కాదు, పరార్థం. వాటి స్వార్థం ఏమీ లేదు. జడం స్వార్థం లేకుండా ఉంటుంది, ఇతర ప్రాణులు కూడా స్వార్థం లేకుండా ఉంటున్నాయి. క్రిములు, కీటకాలు కూడా, క్రోజంతులు కూడా, ఏ ప్రాణులైనా, ఏ పశువులైనా, ఏ జీవులైనా పద్ధతులు పాటిస్తున్నాయి, నియమాలు పాటిస్తున్నాయి, క్రమం పాటిస్తున్నాయి. అందుకే మనస విజ్ఞానం, విశేష జ్ఞానం, విశిష్ట జ్ఞానం, వివేక జ్ఞానం, విచక్షణ, వివేచన జ్ఞానంతో విడదీసి చూసుకుంటూ అర్థం చేసుకుంటూ అన్నీ పాటిస్తున్నాయి. మరి మనం వయం యోగినః, మేము యోగులం, దేవస్య సవితు సర్వద్యోతకస్య అఖిల జగదుత్పాదకస్య జగదీశ్వరస్య సవే జగదాఖ్య అస్మిన్ ఐశ్వర్యే, అనంత ఐశ్వర్యంలో స్వర్గీయాయ స్వహ సుఖం గచ్చతి. శక్త్యా, సామర్థ్యం ద్వారా, యోగబలం ద్వారా, యోగబలం ద్వారా ప్రయత్నం చేయాలి, అప్పుడు సాధిస్తాం. సదా ఉపయోగమహి, ఉపయోగించుకుంటాం. ఏ పరంపిత పరమాత్మ తమరి యొక్క మోక్షానందాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటాం, ఆనందాన్ని అనుభవిస్తాం ప్రభు అని వేడుకుంటూ ఉండాలి. యోగాభ్యాసం ద్వారానే సాధ్యం ఇది. బయట విషయాలు, బయట వస్తువుల గురించి, పదార్థాల గురించి తెలుసుకోవాలంటే కూడా అక్కడ కూడా మనసుని ఏకాగ్రత చేస్తేనే. ఎప్పుడైతే మనసుని ఏకాగ్రం చేస్తున్నామో అది యోగాభ్యాసమే. మనసు ఏకాగ్రం చేసినాము, తెలుసుకుంటున్నామంటే అది స్థితి, సమాధి స్థితి. యోగాభ్యాసం లేకుండా ఏమి చేయడం లేదు, ఏ పని చేయడం లేదు మనం, అని తెలియడం లేదు యోగాభ్యాసం అని. యోగాభ్యాసం ఎప్పుడు అవుతుంది? స్వార్థం లేనప్పుడు అవుతుంది. ఎంత ఏకాగ్రం చేసినప్పటికీ సమాధి పొందుతున్నాము కూడా, క్షణికంగా సమాధి స్థితి కూడా వస్తుంది, పొందుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, ఎన్నోసార్లు సమాధి పొందినాం. కానీ స్వార్థం కొరకు, పదార్థాల కొరకు, సుఖ సాధనాల సంపాదన కొరకు, ఇంద్రియ సుఖాల కొరకు సమాధి కూడా పొందినాం, యోగులమైనాం, క్షణిక యోగులం. కానీ అది యోగాభ్యాసం కాదు, మోక్షం లభించదు. అది స్వార్థం కొరకు, జడ పదార్థాల కొరకు, ఇంద్రియ సుఖాల కొరకు, భోగాల కొరకు. ఇటువంటి విషయాల గురించి ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఈ మంత్రం యజుర్వేదంలో 11వ అధ్యాయంలో 2వ మంత్రం. యజుర్వేద భాషే ఏకదశో అధ్యాయే ద్వితీయ మంత్రం. ఈ మంత్రం ఋషి ప్రజాపతి ఋషి మంత్రం. ఓం యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే స్వర్గ్యాయ శక్త్యా. మంత్రం ఋషి ప్రజాపతి. యుక్తేన ఇత్యస్య ప్రజాపతి ఋషి, దేవత సవితా దేవత. ఛందస్సు
శంకుమతి శంకుమతి గాయత్రి ఛంద స్వరం షడ్జ స్వర. మంత్రంలో ఉపదేశం అదే విషయం అన్నారు. పునస్తమేవ విషయం ఆహ. పునః తమేవ విషయం, మొదటి మంత్రం యొక్క విషయమే. అథ యోగాభ్యాస భూగర్భ విద్య ఉపదేశం ఆహ అన్నారు. మొదటి మంత్రం భూగర్భం అంటే భూమిలో ఉన్నటువంటి ఏమి ఉంటాయి ఆ ఖనిజాలు, వాటి గురించి కూడా, లోపల ఏమి ఉంటాయి వాటి గురించి. భూమి అంటే అన్ని పంచమహాభూతాల గురించి కూడా వస్తాయి. అంటే మొత్తం లోతు, పైన పైన కాకుండా భూమి గురించి, నీరు గురించి, అగ్ని గురించి, వాయువు గురించి, ఆకాశం గురించి, అందులో పదార్థాల గురించి స్పష్టంగా తెలుసుకోవడం. అది తెలుసుకుంటే యోగాభ్యాసం ఉండాల్సిందే. చిత్తాన్ని, మనసుని ఏకాగ్రం చేసుకోవాల్సిందే. సమాధి పొందాల్సిందే. ఈనాటి వైజ్ఞానికులు వారు కూడా ఈ స్థితిలో ఉండి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, ఆ రహస్యాలను అర్థం చేసుకుంటారు. అందుకే ఏ విషయాన్ని లోతుగా తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా యోగాభ్యాసం. కానీ మోక్షం లభించదు ఎంత తెలుసుకున్నా. యోగాభ్యాసం ముఖ్యం. అథ యోగాభ్యాస భూగర్భ విద్య ఉపదేశం మొదటి మంత్రం. ఆ మంత్రం యొక్క ఉపదేశం ఈ మంత్రంలో. పునః తమేవ విషయం ఆహ, అదే విషయం చెప్పడం జరిగింది ఈ మంత్రంలో. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత, సంధి విచ్ఛేదం తర్వాత శబ్దాలు. యుక్తేన మనస వయం దేవస్య సవితుః సవే స్వర్గ్యాయ ఇతి స్వహ జ్ఞాయ శక్తియా. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ ఓం నమస్తే గురు. చెప్పండి. ఓం యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే స్వర్గాయ శక్త్యా. ఓం నమస్తే గురు. ఓ శుభం. ఓం యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే స్వర్గ్యాయ శక్తియా. సరళమైన మంత్రం, సరళమైన శబ్దాలు, అన్ని పరిచయమైన శబ్దాలే. ఈ మంత్రం కూడా మహర్షి దయానంద సరస్వతి గారు ఋగ్వేదాది భాష భూమికలో ఉపాసన విషయంలో వ్యాఖ్యానించడం జరిగింది, అర్థం చెప్పడం జరిగింది. ఉపాసన విషయంలో ప్రమాణ భాగంలో ఆరంభంలో చెప్పడం జరిగింది. ఈ 11వ అధ్యాయం ఉన్నటువంటి మంత్రాలు ఆ మంత్రాలు తీసుకొని ఈ మంత్రం యొక్క అర్థం సంస్కృతంలో మహర్షి ఋగ్వేదాది భాష భూమికలో 3వ మంత్రం అవుతుంది. ఇది యుక్తైన మనస 3వ మంత్రం. ఈ అధ్యాయం పేరు ప్రకరణం అంటారు. అథ ఉపాసన విషయ సంక్షేపత. ఉపాసన విషయం సంక్షేపంగా రాయడం జరిగింది. సంస్కృతంలో శబ్దాలకు అర్థం ఋగ్వేదాది భాష భూమికలో సర్వే మనుష్యా ఏవం ఇచ్చేయు. మనుషులందరూ ఈ విధంగా కోరుకోవాలి. సర్వే మనుష్యా ఏవం ఇచ్చేయు, ఈ విధంగా కోరుకోవాలి. స్వర్గ్యాయ మోక్ష సుఖాయ శక్త్యా యోగ బల ఉన్నత్యా దేవస్య స్వప్రకాశస్య ఆనందప్రదస్య సవితుః సర్వాంతర్యామినః పరమేశ్వరస్య సవే అనంతైశ్వర్యే యుక్తేన మనసా యోగయుక్తేన శుద్ధాంతఃకరణేన వయం సదా ఉపయుంజీమహి ఇతి అని ఈ మంత్రానికి అర్థం రాయడం జరిగింది. యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే స్వర్గ్యాయ శక్త్యా. సరళమైన శబ్దాలు, గాయత్రి ఛందస్సు. ఈ గాయత్రి శంకుమతి గాయత్రి. అదొక రహస్యం, ఛందస్సు రహస్యం, సృష్టి రహస్యం. అది ఈ యజుర్వేదంలో మహర్షి దయానంద సరస్వతి గారు ఈ మంత్రానికి, ఈ శబ్దాలకు అర్థాలు రాయడం జరిగింది. యుక్తేన కృత యోగాభ్యాసేన.
చేయబడిన యోగాభ్యాసం ద్వారా, అంటే మన యోగాభ్యాసం ఏది చేస్తాం దాని ద్వారా. కృత యోగాభ్యాసేన అంటే కృత యోగ తత్వ విద్యాభ్యాసేన. దీనికి పదవాక్య ప్రమాణజ్ఞులైనటువంటి పండిత బ్రహ్మదత్త వ్యాస గారు వివరణ రాయడం జరిగింది. కృత యోగ తత్వ విద్యాభ్యాసేన అని అంటే చేయబడిన యోగ ఏతుందో అది యోగ తత్వం ఉంది. దానికి కేవలం యోగాభ్యాసం కాదు, యోగ తత్వ విద్యాభ్యాసం అన్నారు. తత్వం ఉన్నట్టు తెలుసుకోవడానికి విద్యాభ్యాసం వాటి ద్వారా. మనస విజ్ఞానేన అంటే మన అంటేనే జ్ఞానం, మన జ్ఞానే ధాతు పాఠంలో అర్థం మన జ్ఞానే. మనస అంటే జ్ఞానం ద్వారా, విజ్ఞానం ద్వారా, వివేక జ్ఞానం ద్వారా. మోక్షానికి సాధనాలు ముఖ్యంగా వివేక జ్ఞానము, నిష్కామ కర్మ. మనస విజ్ఞానేన వయం ఎవరేమి మేము అంటే యోగిన, మేము యోగులం, అందరం యోగులమే. క్షణిక యోగులం, అప్పుడప్పుడు యోగులం, అక్కడక్కడ యోగులం, అప్పుడప్పుడు అక్కడక్కడ క్షణిక యోగులం, అల్ప స్వల్ప యోగులం. స్థితి ఉండదు, క్షణికంగా రావచ్చు పోవచ్చు సమాధి స్థితి. దేవస్య సర్వద్యోతకస్య, సర్వద్యోతకం అంటే అన్నిటిని ప్రకాశింపజేయడం. సవితు అఖిల జగదుత్పాదకస్య జగదీశ్వరస్య. సవిత యొక్క సవితు అఖిల జగదుత్పాదకుని యొక్క అంటే జగదీశ్వరుని యొక్క, అఖిల జగదుత్పాదకస్య జగదీశ్వరస్య. సవే జగదాఖ్య అస్మిన్ ఐశ్వర్యే. ఋగ్వేదాది భాష భూమికలో అనంత ఐశ్వర్యం అన్నారు. ఇక్కడ జగదాఖ్య ఈ జగత్తే ఒక ఐశ్వర్యం, పరమిత పరమాత్మ యొక్క ఐశ్వర్యం. ఈ కనిపించే ఈ విశ్వమంతా, ఈ జగత్తంతా జగదాఖ్య, ఈ జగత్తని ఈ పేరున్నటువంటి అస్మిన్ ఐశ్వర్య, ఈ ఐశ్వర్యములో స్వర్గీయాయ స్వహ సుఖం గచ్చతి ఏన, దేని ద్వారా గచ్చతి అంటే ప్రాప్తి లభిస్తుంది అని అర్థం. దేని ద్వారా దేని ద్వారా అయితే స్వహ సుఖం గచ్చతి సొంత సుఖాన్ని పొందుతాము. తద్భావయ ఆ భావన కొరకు, తద్భావాయ అంటే తత్ప్రాప్తయే ఆ ప్రాప్తి కొరకు. ఇక్కడ భూసత్త భావం అంటే దేని ద్వారా అయితే సొంత సుఖాన్ని మనం ఏదో సుఖం అనుకుంటాము. అంటే సొంత సుఖం ఎవరు? స్వసుఖం అంటే ఆత్మసుఖం. సొంత అంటే నేనెవరు? నేను ఆత్మను. నా సుఖం అంటే ఆత్మసుఖం, ఆత్మానందం. గచ్చతి పొందుతాము. ఈయన దేని ద్వారా అది కలుగుతుందో తద్భావయ శక్తియా సామర్థ్యేన. ఈ సామర్థ్యం గురించి ఋగ్వేద భాషలో చెప్పినటువంటి అదే దాన్ని పదవాక్య ప్రమాణించినటువంటి బ్రహ్మదాస్ జిజ్ఞాస గారు చెప్పడం జరిగింది. స్వర్గ్యాయ పరమాత్మ వచన అత్ర స్వర్గ శబ్దం. ఇక్కడ స్వర్గం అంటే పరమాత్మ నిదానికి, పరమానందం, పరమాత్మానందం. స్వర్గం అంటే మోక్షమే. ఆ శక్తి ద్వారా మోక్షం పొందాలి. శక్తియ సామర్థ్యేన అంటే యోగ బలంతో, యోగాభ్యాసం అనే బలంతో, యోగాభ్యాసం ఆ శక్తితో, ఆ సామర్థ్యంతో, ఆ యోగ్యతతో మోక్షానందాన్ని అనుభవించాలి. దానికి నియమం తన కొరకు కాకుండా వ్యవహారం చేయాలి, స్వార్థం కాకుండా. అది ముఖ్యం. స్వార్థ సాధన తత్పరత ఉండకూడదు. ఒంటరిగా నేనే మోక్షం వెళ్తాను ఎవరికి చెప్పకుండా అంటే కుదరదు. అని నేనే అనుభవించి, నేనే తెలుసుకొని, ఈ రహస్యాన్ని అర్థం చేసుకొని, నేనే అధ్యయనం చేసుకొని, వేదశాస్త్ర అధ్యయనం చేసుకొని, ఎవరికి చెప్పకుండా, ఏం ప్రచారం చేయకుండా, అన్నీ మంచి మంచి పదార్థాలు సేవిస్తూ, సాత్వికాహారం తీసుకుంటూ, అన్నీ పాటిస్తూ, ఏవైతే నియమం అన్నీ పాటిస్తూ, కానీ ఉద్దేశం మాత్రం నేను మాత్రమే సుఖంగా ఉండాలి, నేనే ఆరోగ్యంగా ఉండాలి, నాకే తెలిసి ఉండాలి. ఆ తెలిసిన విషయాలు ఎవరికి చెప్పను, ఏ రహస్యాన్ని విప్పను అనుకుంటే కాదు. ఇది ఒక రహస్యం. యుక్తేన మనస వయం దేవస్య సవితు సవి స్వర్గాయ శక్తియ.
ఇది ఈ మంత్రంలో ఉన్న శబ్దాల క్రమంలో అర్థం చెప్పడం జరిగింది. అన్వయం: హే యోగం తత్వవిద్యాం చ జిజ్ఞాసవో మనుష్య. సంబోధన, అద్భుతమైన సంబోధన. యోగ మరియు తత్వ విద్యను తెలుసుకునే కోరిక ఉన్నటువంటి, జిజ్ఞాస ఉన్నటువంటి ఓ మనుషులారా. చివరికి మళ్ళీ మనుషులారా. హే యోగం తత్వ విద్యాం చ, యోగము తత్వ విద్య చ, యోగం మరియు తత్వ విద్యల జిజ్ఞాసవ, జిజ్ఞాసులారా, మనుషులారా. జిజ్ఞాసు జిజ్ఞాసవ, జిజ్ఞాసవో మనుష్య. జ్ఞానేచ్ఛ, జిజ్ఞాస అంటే తెలుసుకునే కోరిక, అటువంటి జిజ్ఞాసులారా, మనుషులారా. యథా వయం యుక్తేన మనసా శక్త్యా, ఏ విధంగా అయితే మేము యోగులం యుక్తేన మనస, విజ్ఞానాన్ని యుక్తం చేసి, కృతయోగాభ్యాసం అంటే యోగాభ్యాసం, ఏ యోగాభ్యాసం అయితే మేము యోగులం, మనసు అంటే విజ్ఞానం ద్వారా, శక్తి ద్వారా, యోగాభ్యాసం చేసే శక్తి బలం ద్వారా, ఆ సామర్థ్యం ద్వారా. దేవస్య సవితోత్సవే, దేవుని యొక్క సర్వ ద్యోతకస్య అఖిల జగదుత్పాదకస్య జగదీశ్వరస్య జగదాఖ్య అస్మిన్ ఐశ్వర్యే, అంటే భగవంతుని యొక్క ఐశ్వర్యంలో. దేవస్య సవితోత్సవే, సవి అంటే ఐశ్వర్యం. షు ప్రసవైశ్వర్య ధాతు. షు మూర్ధన్య ష, షు ప్రసవైశ్వర్యయో, ఇది ధాతు. స్వర్గ్యాయ, స్వర్గం అంటే స్వర్గం ఏవ స్వర్గ్యం, స్వర్గీయం అన్నా స్వర్గం అన్న ఒకటే. ఇందులో స్వర్గీయం ఉంది అంటే స్వర్గీయం అన్నా స్వర్గం అన్నా. ఇక్కడ స్వర్గం ఏంటి? మోక్షమే. స్వసుఖం అన్నారు. ఆత్మసుఖం నిజానికి మోక్షంలో, అది సదా ఉండాలి. సదా ఆనందం, సదా సుఖం మోక్షంలోనే సాధ్యం. స్వర్గ్యాయ జ్యోతి ఆభరేమ తథా యూయమపి ఆభరత. మీరు కూడా అలా ఉండాలి. అలాగే ధరించండి. భర ఇక్కడ భరణే ధాతు అంటే ధరించండి, భరించండి, భరించాలి, ధరించాలి ఉత్తమ పద్ధతిలో, సుఖప్రాప్తి కొరకు. స్వర్గాయ మోక్ష సుఖప్రాప్తి కొరకు, మోక్షాన్న ప్రాప్తి కొరకు. ప్రకాశమును ఉత్తమ రీతి, ప్రకాశం అంటే జ్ఞాన ప్రకాశమును, వివేక జ్ఞానం ప్రకాశమును ఉత్తమ రీతిలో ధారణ చేయండి. అలాగే మీరు కూడా ప్రకాశాన్ని ధరించండి. జ్ఞాన ప్రకాశాన్ని, తత్వజ్ఞాన ప్రకాశాన్ని ధరించి మోక్షాన్ని అనుభవించండి. ఒంటరిగా కాదు, ఒంటరిగా వెళ్ళడం కుదరదు. ఇది అన్వయం ద్వారా అర్థమయ్యే విషయం. భావార్థం: ఇది మనుష్యా పరమేశ్వరస్య సృష్టౌ సమాహితా సంతో యోగం తత్వవిద్యాం చ యథాశక్తి సేవేరన్, సేవేరన్స్తేషు, సేవేరన్స్తేషు ప్రకాశితాత్మనః సంతో యోగం పదార్థ విజ్ఞానం చ అభ్యాస్యేయు తరిహి సిద్ధి కథం నా ప్రాప్నుయు. సిద్ధి ఎందుకు లభించదు? ఎందుకు ప్రాప్తించదు సిద్ధి అంటే? తప్పకుండా ప్రాప్తిస్తుంది. సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఎప్పుడు? ఈ పదార్థ విద్య అన్నీ కూడా అభ్యాసం చేయండి, తెలుసుకోండి. కానీ పరోపకారం కొరకు ఉండాలి. అప్పుడే. ఇది మనుష్య పరమేశ్వరస్య సృష్టౌ. ఇది ఒకవేళ మనుషులు పరమేశ్వరుడు సృష్టిలో సమాహిత అంటే, ఇక్కడ సమాహిత అంటే సమాధి స్థితిలో ఉండి చిత్తాన్ని సమాహితం చేసుకుని, యోగం తత్వ విద్యాంచ యథాశక్తి, యోగమును తత్వ, కేవలం యోగాభ్యాసం అంటే కుదరదు. మళ్ళీ నేను యోగాభ్యాసం మాత్రం చేసుకుంటాను, ఈ పదార్థాల గురించి ఏమి తెలుసుకోను అంటే ఈనాటి విజ్ఞానం అనుకోండి. ఏ పదార్థం ఏమిటో తెలియదు, ఏదేమిటో తెలియదు, కానీ యోగాభ్యాసం చేస్తాను, ఓం జపం చేస్తాను, ధ్యానం చేసుకుంటాను, యమనియాలు పాటిస్తాను. అలా కుదరదు. తత్వ విద్యాంచ యథాశక్తి, యథాశక్తి విద్యను పొందాలి. తేషు ప్రకాశిత ఆత్మ, అప్పుడు ఆ ఆత్మ ప్రకాశితమై, అప్పుడు అంటే ఆత్మ ప్రకాశితం అంటే శుద్ధమై, ఆత్మ ఉన్నటువంటి అవిద్య దూరమై, ప్రకాశిత ఆత్మన సంతో, ప్రకాశితాత్మలే
యోగం పదార్థ విద్యం చ, యోగమును పదార్థ విద్యను కూడా, పదార్థ విజ్ఞానం. యోగం పదార్థ విజ్ఞానం చ అభ్యాస్యేషు, అభ్యసించాలి. యోగమును పదార్థ విద్యను కూడా అభ్యసించాలి. అభ్యాస్యేయు తర్హి అప్పుడు సిద్ధి కథం నా ప్రాప్ను, ఎందుకు సిద్ధి లభించదు? లభిస్తాయి, తప్పకుండా సిద్ధులు లభిస్తాయి. అంటే సఫలత లభిస్తుంది, అనుకున్నది సాధించగలుగుతాం. సాధించాలంటే ఇది ఉపాయం. ఇది భావార్థం. ఈ మంత్రం యొక్క సారం లేదా నీతి అని అర్థం చేసుకోవాలి. మహర్షి చెప్పినటువంటి భావార్థం ఇది. ఒకసారి మంత్రం చూద్దాం. ఓం యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే స్వర్గ్యాయ శక్త్యా. ఇది మంత్రం. కళ్ళు మూసుకోండి, అర్థం చేసుకోండి. నేను దేని కొరకు చేస్తున్నాను? నా ఈ వ్యవహారం అంతా, ఈ ప్రయత్నం అంతా, ఈ భక్తి కానీ, పూజలు కానీ, దీక్షలు కానీ, వ్రతాలు కానీ, ఉదయం లేవడం కానీ, ఈ తపస్సు చేయడం కానీ, ఇన్నేళ్ల నుండి ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఏమీ సాధించలేకపోతున్నాను. కారణం ఏమిటి? ఏది సిద్ధించడం లేదు, ఏ ప్రగతి లేదు. ఇంత చేసినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో కూడా ఏది సాధించలేదు, ఏది సంపాదించలేదు. ధనము సంపాదించలేదు, ఏది సంపాదించలేదు, ఏ సాధనాలు లేవు. చివరికి అన్ని కొరతలే, అన్ని లోపాలే, అన్ని లొసుగులే. ఎలా జీవించాలి? ఏం చేయాలి? ఇంత భక్తి చేస్తున్నప్పటికీ, ఇంత యోగాభ్యాసం చేస్తున్నప్పటికీ. కళ్ళు మూసుకోండి, గమనించండి. హే పరంపిత పరమాత్మ, నిన్ను మాత్రమే జపం చేస్తే చాలనుకున్నాను ప్రభు. నీ నామ జపం చేస్తే ఓం ఓం అంటే సరిపోతుందనుకున్నాను. ఎవరిని ఏమనకుండా మౌనం ఉంటే సరిపోతుందనుకున్నాను. మౌనంగా ఉన్నాను, ఆహార నియమాలు పాటించినాను ప్రభు. వేదాధ్యయనం చేసినాను, ఎంతో తపస్సు చేసినాను, ఎంతో శ్రమించి నిద్ర ఆహారాలు మాని అధ్యయనం చేసి పనిచేసి ఎన్నో సంపాదించినాను. పదార్థాలు, జడ పదార్థాలు. అయినా శాంతి లేదు, సంతృప్తి లేదు. అన్నీ చేస్తున్నాను అనిపిస్తుంది, కానీ అసలు రహస్యం అర్థం కాక లోపల లోతుల్లో ఉన్నదంతా ప్రపంచమే. ఇది సాధించాలి, అది సాధించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, వారిని మెప్పించాలి, వీరిని మెప్పించాలి, ప్రపంచాన్ని మెప్పించాలి అనుకుంటూ చివరికి అసంతృప్తి, నిరాశ. పిత అర్థమవుతుంది ప్రభు. లక్ష్యం లేకుండా, గమ్యం నిశ్చయం కాకుండా, ఏ ఊరికి వెళ్ళాలో తెలియకుండా, ఎక్కడికి చేరుకో తెలియకుండా ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకు ప్రయాణం చేస్తున్నామో, ఏ ఊరికి వెళ్తున్నామో తెలియదు. ఏ ఊరికి వెళ్తున్నారు అంటే ఏదో ఊరు అంటే నిర్ణయం కాలేదు. ఏ ఊరైనా పర్వాలేదు, అందుకే ఏ ఊరైనా ఎక్కడైనా దిగిపోవచ్చు. మరి ఒక ఊరంటూ తెలియదు, గమ్యం ఏమిటో తెలియదు. ఏ ఊరైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, సర్దుబాటు చేసుకుంటాం. జీవితం అంతా సర్దుబాటే. ఏదైనా పర్వాలేదు, ఏ భోజనమైనా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, పర్వాలేదు. చివరికి విషాదానికి కారణం. ఈ పర్వాలేదు అనడమే కారణం, విషాదానికి కారణం అవుతుంది. స్పష్టత లేదు, ఏ ఊరికి వెళ్ళాలో. అలాగే ఈ జన్మ యొక్క రహస్యం, లక్ష్యం, గమ్యం, మానవ జన్మ యొక్క గమ్యం ఏమిటి? ఎక్కడికి చేరుకోవాలి? ఈ వాహనం ద్వారా, ఈ ధర్మ సాధనం ద్వారా, ఈ మానవ దేహం ద్వారా ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి?
అన్ని అన్ని ఉపయోగిస్తున్నాం, అన్ని ఆయుధాలు ఉపయోగిస్తున్నాం, అన్ని సాధనలు చేస్తున్నాం, అన్ని రకాలుగా వ్యవహారం చేస్తున్నాం. కానీ లక్ష్యం గమ్యం మర్చిపోయినాం. వాహనం ఎక్కకముందే తెలిసి ఉండాలి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏమి సాధించాలి, అక్కడికి వెళ్ళి ఎందుకోసం వెళ్ళాలి, అక్కడ ప్రయోజనం ఏంటి, ఇది తెలియకుండానే ఊరికే ఊరికే కాలయాపన తప్ప ఇంకేమీ లేదు. అలా కాలయాపన చేస్తూ జీవనయాపనం చేయడం జరుగుతుంది. జీవనయాపనం జన్మ వ్యర్థం. అనేక జన్మలు వ్యర్థం చేసుకున్నాం ప్రభు, ఎన్నెన్నో జన్మలు వ్యర్థం చేసుకుంటున్నాం, ఇంకా సమయం వ్యర్థం చేస్తూనే ఉన్నాం. సమాధి అసాధ్యం, అసంభవం అనిపిస్తుంది, కానీ ఎన్నోసార్లు సమాధి పొందినాం, మనసుని ఏకాగ్రం చేసుకున్నాం, ఎన్నో సాధించినాం. బయట ప్రపంచంలో నిన్ను పొందలేకపోతున్నాం ప్రభు. అంటే నిర్ణయం సరిగా లేదు, లక్ష్య నిర్ణయం జరగలేదు. లక్ష్యం ఏమిటి? మోక్షమే లక్ష్యం అని తెలియదు. మానవ జన్మ యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం మోక్షం అని తెలియదు. ఇంకా జన్మలు, ఇంకా జన్మ, వచ్చే జన్మ తప్ప, వచ్చే జన్మ బాగుండాలి, వచ్చే జన్మ బాగుండాలి, పరలోక సుఖం, వచ్చే జన్మలో సుఖం. ఈ జన్మలో సుఖం ఎలాగూ లభించలేదు, వచ్చే జన్మలో సాధిస్తాను. ఈ జన్మలో ఏమి సాధించలేదు, ఏది సంపాదించలేదు, ఏది పొందలేదు, కాబట్టి వచ్చే జన్మలో, ఈ జన్మలో అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని దుఃఖాలే, అన్ని బాధలే, ఏ విద్య లేదు, ఏ విద్య రాదు తెలుసుకోలేదు. వచ్చే జన్మలో దాని పేరు వాయిదా జన్మ అవుతుంది. వాయిదాలు వేసుకోవడం తప్ప ఇంకేముంది. ఆ జన్మలో కూడా అంతే, మళ్ళీ జన్మ, ఆ జన్మలో మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, అలా వాయిదా వేసుకుంటూ ఇంకా వాయిదాలు వేస్తున్నాం ప్రభు. వాయిదాలు చాలు, ఇక చాలు, అర్థమవుతుంది. ఎన్నో జన్మను వ్యర్థం చేసుకున్నాం, వారికి దూరమై, అమ్మ ఒడికి దూరమై. తమరి వైపు చూడడం లేదు ప్రభు, ప్రపంచం వైపు చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ప్రపంచం వైపు చూస్తున్నాం. అందుకే తమరు హక్కును చేసుకోవడం లేదు, తమరి వైపు రావడం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా తమరు లభిస్తారు, ఆ విషయం తెలియదు. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడున్నా లభిస్తారు, ఎక్కడైనా ఉంటారు తమరు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకులు, విశ్వవ్యాపకులు. కానీ పొందలేకపోతున్నాం. తమరి వైపు చూడడం లేదు, బిడ్డ చూడడం లేదు, తల్లిని చూడడం లేదు. అమ్మ చూస్తూనే ఉంది, బిడ్డ ఏం చేస్తున్నాడు, ఎలా ఆడుకుంటున్నాడు, ఎలా ఉన్నాడు అన్ని గమనిస్తూనే అమ్మ. పరమాత్మ అన్ని గమనిస్తున్నాడు తల్లిలాగే. కాదు కాదు, పరమాత్మలాగే తల్లి, పరమాత్మలాగే తల్లి గమనిస్తుంది. పరమాత్మకు అంతా తెలుసు, ఈ అమ్మకు అన్ని తెలియకపోవచ్చు. ఏ పిత, తమరికి అంతా తెలుసు. మేము ఎటువైపు చూస్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, ఎటువైపు అడుగులు వేస్తున్నాం, తమరిచ్చిన శక్తి సామర్థ్యాలను, బలాలను, విజ్ఞానాన్ని ఎక్కడ వినియోగిస్తున్నాం, ఏం చేస్తున్నామో తమరికి తెలుసు ప్రభు. అయినా ఆపడం లేదు తమరు. మేము ఆగడం లేదు, తమరు ఆపడం లేదు. కారణం, కర్మ చేయడానికి మాకు స్వతంత్రం ఉంది కాబట్టి స్వతంత్రం ఇచ్చేశారు. ఏం చేస్తారో చూస్తారు, అంతే. చూస్తారు, ఫలం ఇస్తారు, కర్మ ఫలం ఇస్తారు ప్రభు. ఎన్నో రహస్యాలు తెలుసుకోవాలి, కారణాలు అర్థం చేసుకుంటే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఈ భయాలు ఎందుకు వస్తున్నాయి, నేను ఇలా ఎందుకు ఆగిపోతున్నాను, ఎందుకు సాధించలేకపోతున్నాను, ఇది ఎందుకు సిద్ధించలేకపోతుంది. తెలిసింది ప్రభు, ఈరోజు తెలిసింది.
లక్ష్య సిద్ధి కొరకు ప్రయత్నం చేయాలి. స్వార్థం లేకుండా పరార్థంతో, పరోపకార బుద్ధితో మన సన్నిధిలో ఉండాలంటే తప్పకుండా సాధించాల్సిందే. యుద్ధం చేయాల్సిందే, అందులో గెలవాల్సిందే. గెలిచే రావాలి, విజయులమై రావాలి ప్రభు. తప్పకుండా గెలిచి వస్తాం. రహస్యాలను తెలియజేశారు తమరు వేదం ద్వారా, యజుర్వేదం ద్వారా. ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో 2వ మంత్రం ద్వారా తమరు రహస్యం తెలియజేశారు. తప్పకుండా వస్తాము. తమ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి వస్తున్నాం ప్రభు, వస్తున్నాం. తమరి వైపు వస్తున్నాం. ఓం 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 ఓం. తమరికి వందనాలు ప్రభు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి వందనాలు, ప్రణామాలు, కృతజ్ఞతలు. బంధువులారా, సాధకులారా, గమనించండి, విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు సాధించలేకపోతున్నాను, ఎందుకు ఇది సిద్ధించలేకపోతుంది, కారణం పట్టుకోండి. స్వార్థం తగ్గించుకోవడం కాదు, మొత్తం స్వార్థం లేకుండా చేసుకోవాలి. ఏమాత్రం స్వార్థం ఉన్నా కష్టాలు తప్పదు. వ్యవహారంలో మన స్వార్థమే మన కష్టాలకు, మన బాధలకు, పొందలేకపోవడానికి, ఇది సిద్ధించకపోవడానికి కారణం. స్వార్థం ఉంటేనే సిద్ధిస్తాయి అనుకుంటాం. నిస్వార్థంగా ప్రయత్నం చేయాలి, నియమాలు పాటిస్తూ. నిస్వార్థం అనే నియమాలు పాటించకపోతే కూడా ఇది సిద్ధించదు. నా కొరకు కాదులే, అందరూ నా సుఖం లేదు కాబట్టి ఏ నియమాలు పాటించాలంటే కుదరదు. అందరి కొరకు అన్నప్పుడు ఇంకా గట్టి నియమాలు పాటించాలి, సూక్ష్మ నియమాలు పాటించాలి. ఎన్నో సూక్ష్మ నియమాలు ఉంటాయి అందరి కొరకు అన్నప్పుడు. ఇంటి కొరకు అంటే కొంతవరకే, మొత్తం దేశం కొరకు, ప్రపంచం కొరకంటే ఇంకా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందరి కొరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో పురుషార్థం చేయాలి. ప్రయత్నం చేయండి. పరమపిత పరమాత్మ ఇచ్చిన శక్తి అమోఘమైన, అనంతమైన శక్తి ఉంది. దివ్యమైన, భవ్యమైన శక్తి ఉంది. దైవీ శక్తి, పరమాత్మ శక్తి ఉంది. పరమాత్మ పరమశక్తి, పరాశక్తి, అనంత శక్తి, అనంత ఐశ్వర్యం, పరమైశ్వర్యం, పరమాత్మ పరాకాష్ఠ. పరమాత్మ యొక్క అనుగ్రహం పొందే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభ. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శరీరాన్ని శిథిలం చేసుకోండి. పూర్తి భావనతో, భక్తితో ఆత్మార్పణం చేసుకొని పరమాత్మ స్మరణం, ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. శాంతి శాంతి శాంతి. నమో నమః. ఒక సూచన, ఆగండి, ధన్యవాదాలు చెప్పకండి. వృద్ధున ఓంకారం చూసుకోండి. ఎందుకంటే ఆత్మ నివేదన అది లేదు కాబట్టి ఎవరెవరు
చెప్పాలనుకుంటున్నారు ఒకసారి సూచి పట్టిక రాసుకోండి. ప్రొద్దున ఓంకారం చేసి ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన చెప్పడం, ఇది సూచన. ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? ఎవరైనా ఏమైనా సూచనలు? ఆత్మ నివేదన లేదు ఇక్కడ, కానీ మీరు ఆత్మ నివేదన చేసుకునే ప్రయత్నం చేయండి. రోజు పడుకునేటప్పుడు, సమయం దొరికినప్పుడు పరమాత్మతో చెప్పుకోండి. నివేదిక ఇది కోరొద్దని ఎన్నోసార్లు చెప్పినాను. కోరొద్దు, పరమాత్మ ఏం కోరకండి. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసినారు, ఏం చేయబోతారు, ఇదే చెప్పుకోవాలి పరమాత్మతో. ఇంతవరకు చేసింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి, తర్వాత ఏం చేస్తారు, మూడే విషయాలు. అది నివేదిక, దాని పేరు నివేదిక. అలా ప్రయత్నం చేయండి. ఇక్కడ చెప్పినట్టు మొత్తం ప్రవచనం చెప్పుకోకండి. పరమాత్మకు అన్నీ తెలుసు. పరమాత్మ చెప్పేటప్పుడు పేర్లు అడ్రస్లు ఏం చెప్పొద్దు. మీ పేరు తెలుసు, అడ్రస్ తెలుసు, అన్నీ తెలుసు. కేవలం సమర్పణ భావనతో చెప్పుకునే ప్రయత్నం చేయండి. సూక్ష్మంగా అర్థం చేసుకోండి. మన పేరు కోసం, మన గొప్పదనం కోసం చెప్పాల్సిన అవసరం లేదు. అది చెప్తే ఈ సాధన అంతా వ్యర్థమే. ఎప్పుడైతే పేరు కోసం అనుకుంటామో పేరు మాత్రం వస్తుంది. ఆ పేరు చెడ్డ పేరు కూడా రావచ్చు. మనం కోరుకున్నది పేరు, మంచి పేరు చెడ్డ పేరు కాదు. పేరు కోరుకున్నాం కాబట్టి పేరు వస్తుంది. అప్పుడు చెడ్డ పేరు కూడా రావచ్చు. కాబట్టి ఏ పేరు కోరుకోకూడదు. కోరుకున్నాం కాబట్టి అంతవరకే. ఏది కోరకుండా పరోపకారం కోసం ప్రయత్నం చేయండి. అప్పుడు దుఃఖాలు నివృత్తి అవుతాయి. ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. వ్యవహారంలో ప్రయోగం చేసి చూడండి. ఇది మీ స్వార్థం లేకుండా, మీ పేరు కోసం కాకుండా, మీ సుఖం కాకుండా. మనం ఏం చేసినా మన సుఖం కొరకే. అందులో శరీరం సుఖం కొరకు, కొంతవరకు మానసిక సుఖం కొరకే చేస్తున్నాం. గమనించండి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం చేస్తున్నది, మనం యజ్ఞం చేసిన, ఈ తరగతి విన్న, అధ్యయనం చేసిన, మౌనంగా ఉన్న, సంధి చేసుకున్న, ఏం చేసినా, ఆరోగ్య నియమాలు పాటించిన, అదంతా మన కొరకే. పరోపకారం ఏం చేస్తున్నాం ప్రశ్నించుకోండి. శుభం. ముగించేద్దాం. ఓం సర్వేభ్యో నమో నమః.